అందరికీ మీ ఉషా టీచర్ నమస్కరించుతుంది. ఈరోజు ఈ మూడో వ్యక్తి కోసం చెప్పాలి అంటే ఎందుకో నన్ను నేను నిర్వహించుకోలేకపోతున్నాను. చాలా ఎమోషన్స్ అనేవి నాలోంచి తన్నుకొని వస్తున్నాయి. బట్ ఇలాంటి ఎమోషన్స్తో నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా ఎమోషన్స్తో. ఎందుకు ఇంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నానో తెలుసా? తెలిస్తే మీరు కూడా అంతే ఎమోషన్స్తో ఫీల్ అవుతారు. చూడండి, సాయి పద్మ. ఎస్, ఈమె పేరు సాయి పద్మ. సాయి పద్మ ఎవరు? ఫేస్బుక్లోని నేను స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి చినవీరభద్రు గారు, అతను ఒక మహా వ్యక్తి. అతని రైటప్స్లోకి పేరు వెళ్ళింది అంటే గ్రేట్ మాట. అతని రైటప్స్లో నేను చూశాను, దివిలో విరిసిన పారిజాతం కాదు, భువిలో విరిసిన పారిజాతం సాయి పద్మ అని తన వాల్ మీద రాశారు. ఏంటి, భువిలో విరిసిన పారిజాతమా? హూ ఇస్ షీ అని చూసేసరికి హీరోస్లోని ఆమె కథ ఉంది. సరే, ఎక్కడదో ఎవరో ఎక్కడుంటారో అని అనుకున్నాను, కానీ నాకు దగ్గరలోనే వైజాగ్లో ఉంటుంది ఈమె. ఓ గ్రేట్, వైజాగ్లో ఉంటున్నారు కదా, కలవచ్చు అని చిన్న మనసులో కోరిక రేగింది. ఈలోపే అతని రైటప్స్లోనే అలా కిందకి చదవడం మొదలుపెట్టి నా కళ్ళు చదివేసరికి షీ ఈజ్ నో మోర్ అని ఉంది. ఒక్కసారిగా నా మనసు ఎందుకో బాగా కాస్త డిస్టర్బ్ అయ్యింది. అయ్యో, ఏంటి ఇవి యొక్క గొప్పతనం, చూద్దాం అనుకొని ఈమె ఫేస్బుక్ పేజ్లోకి కూడా వెళ్ళాను. అదేవిధంగా ఈ బీబీసీ న్యూస్ రాసే పద్మగారు, ఆమె ఫేస్బుక్ పేజ్లో కూడా చూశాను ఈమె కోసం న్యూస్. అదిని చూసేసరికి నన్ను చూసి నాకే చాలా సిగ్గు అనిపించింది. సరే, ఇవన్నీ కాదు, ఈమె కోసం ఏంటనేది చెప్తాను వినండి. పద్మ, ఈమె ఒక లాయర్, అదేవిధంగానే మంచి రైటర్, చాలా బాగా పాడుతున్నారు, సింగర్ కూడా. మీకు ఆ క్లిప్పింగ్ కూడా చూపిస్తాను. అదివో అల్లదివో శ్రీరామ చంద్రోదయం. అదేవిధంగా మోటివేటివ్ స్పీకర్ కూడా. ఇంత అదేవిధంగా పారాస్పోర్ట్స్, ఎన్జిఓస్ పారాస్పోర్ట్స్ కూడా ఆడుతుంది. అదే పారా ఎయిర్ రిఫిల్ షూటర్ అన్నమాట ఈమె 45 రోజులప్పుడే ఈమెకి పోలియో మహమ్మారి అనేది ఈమెని వరించింది. అంతే, వరించిందనే చెప్దాం, పాజిటివ్గానే చెప్దాం. కానీ ఈమె తండ్రి ఒక డాక్టర్ అయినా పోలియో వదలలేదు. ఈమె ఇంచుమించుగా 57 సార్లు షాక్ ట్రీట్మెంట్ కూడా తీసుకొని ఎన్నో సర్జరీలు చేశాడు తండ్రి. ఎందుకంటే కూతురు బంగారం తండ్రికి. ఎన్నో బాధలు పడి, ఎన్నో కష్టాలు పడి ఆమెను బాగు చేయాలని అతను కూడా చాలా ట్రై చేశారు. ఈ బాధలు కష్టాలన్నీ తట్టుకొని తన డిజేబిలిటీని తను అంగీకరించి, ఇంక నేను ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి తానుగా తన వెన్ను తనే తట్టుకొని సమాజంలోకి నడకలు వేసింది. అవును, తన కాళ్ళు చచ్చుబడిన తను వేసే ప్రతి అడుగు సమాజానికి దగ్గర చేసింది, తనని అందరి మనసుల్లోనికి దగ్గర చేసింది. సో ఈమె ట్రైబల్ విలేజెస్లోని పిల్లలకి వాలంటీర్స్నిచ్చి ట్రైబల్ విలేజెస్ పిల్లలకి ఎడ్యుకేషన్ అందించింది. అదేవిధంగానే మహిళలు డిజేబుల్, ఒక మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇలా ఎమోషనల్, అదేవిధంగా ఫిజికల్గా, ఈ విధంగా డిజేబుల్ ఉన్న వాళ్ళందరికీ సపోర్ట్ ఇచ్చారు ఈమె. చూసారా, మనం ఎంతమందికి సపోర్ట్ ఇస్తున్నాం? ఎవరైనా ఏదైనా కొంచెం ప్రాబ్లంలో ఉంటే వాళ్ళ కోసం హైలైట్ చేసి మన పనులు పక్కకు పెట్టి మనం మాట్లాడుకుంటున్న ఈ రోజుల్లోని చేయూతనందించే పద్మ నిజమే తను
వికసించే కమలం. ఈ విధంగా అందరికీ కూడా తను చాలా సపోర్ట్ చేసింది. సో డిజేబిలిటీ శరీరానికే కానీ తన మనసుకు కాదు, తన యొక్క పనులకు కాదు. కాబట్టి మనకి అన్నీ బాగున్నా మనం ఎక్కడ తెలుసా డిజేబుల్గా మిగిలిపోతున్నాం. మన మనసు డిజేబిలిటీతో బాధపడుతుంది. ఎప్పుడైతే మనసు డిజేబిలిటీతో బాధపడుతుందో మనం ఏమీ చేయలేం. చూసారా, అది అంగవైకల్యాన్ని కూడా అటకెక్కించి తన ఆకాశం అంత ఎదిగిన సాయి పద్మకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆమెను కలవలేనందుకు నేను చాలా దురదృష్టవంతురాలిని. నెలకొకసారి వైజాగ్ వెళ్ళి తిరిగేసి వస్తాను. కానీ ఆమె తెలియలేకపోయింది నాకు. ఎంత దురదృష్టం అంటే దీన్ని బట్టి చుట్టూ ఉన్న వాళ్ళని మనం గమనించలేకపోతున్నాం. చుట్టూ ఉన్న వాళ్ళ సేవల్ని మనం గుర్తించలేని కళ్ళున్న, చెప్పాలంటే కళ్ళు ఉన్నా కూడా గుడ్డివాళ్ళు. అది కదా పిల్లలు. ఇప్పుడు మీకు ఏటి అర్థమైంది చెప్పండి? పిల్లలకి పెద్దలకి అందరికీ ఏటి అర్థమైంది? శరీరానికి అంగవైకల్యం కాదు, మనసుకు అంగవైకల్యం రాకుండా మనం ఉండాలి. అప్పుడే సమాజంలోని చాలా మనం చేయగలుగుతూ ఉంటాం. నా దృష్టిలోని సంపాదన ఒకటే కాదు. ధైర్యవంతుడు ఎవరో చెప్పనా? ఫైట్ అవుట్ చేసినాడు కాదు. మనం సంపాదించిన దాంట్లో 10 పైసా 1% పక్కనున్న వాడికి హోల్ హార్టెడ్గా ఇచ్చి వాడిని పైకి తీసుకొచ్చిన వాడే ధైర్యవంతుడు అంటారు. ₹1 సంపాదించి 9 రూపాయలు వస్తాయి, 10 రూపాయలు వస్తాయి దాచిపెట్టుకోవడం కాదు. ₹1 సంపాదనలోని 10 పైసలు మనం పక్కన ఉన్న వాడికి సాయం చేద్దాం. ఈమెకి ఏంటి అవసరం? హాయిగా ఇంట్లో ఉండి ఏదో ఒక మంచి భర్త. అదే చెప్పడం మర్చిపోయాను. అతనికి కూడా నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్. భార్య అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు చాకరీ చేసేది కాదు. ఆమె మనసును తెలిసి ఆమెను పెళ్లి చేసుకున్న అతనికి నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఈమె ఇలా డిజేబుల్ క్యాండిడేట్స్ రైట్స్ కోసం అని చెప్పేసి వివిధ వేరే వేరే దేశాలు కూడా వెళ్ళిందట. అదేవిధంగా ఆస్ట్రేలియా, USA, సింగపూర్, అదే తైవాన్ ఇలాంటి విదేశాల వరకు వెళ్ళి కూడా తన గొంతుని వినిపించింది. సో గ్రేట్ కదా, నిజంగా గ్రేట్. ఇప్పుడు చెప్పండి, మీలో కూడా ఒక ఎమోషన్ అనేది వస్తుంది కదా? వస్తుందండి ఖచ్చితంగా. సాయి పద్మని చూస్తే చాలా వరకు వస్తుంది. సో హ్యాట్స్ ఆఫ్ టు సాయి పద్మ. థ్యాంక్ యూ టు ఆల్. మళ్ళీ కొన్ని వీడియోస్తోని మీ ముందుకు వస్తాను.